బియ్యం పిండితో చేసిన ఏ టిఫిన్ అయినా చాలా సూపర్గా ఉంటుందండి. ఈరోజైతే బియ్యం పిండి మినపిండి కలిపి పెట్టుకున్న పిండిలో అయితే సోలా పొడి కాస్త ఉప్పేసి కలిపి పెట్టుకున్నాను. పునుగులు అయితే వేసుకుందాం రండి. దీంట్లో పచ్చిమిర్చి ఉప్పు అయితే మిక్సీ పట్టేసుకున్నాను. దీంట్లో పిండిలో ఇంకా ఉల్లిగడ్డలు కొత్తిమీర కూడా అయితే వేసేసుకున్నాను. ఆల్రెడీ దీంట్లో వేసేసి కలిపేసుకున్నాను. ఇవి కొంచెం పైన వేసుకుంటాను అనమాట. ఇంకా దాంట్లో నంచుకోవడానికి అయితే మాత్రం బుడ్డల చట్నీ, ఎప్పటికైనా టిఫిన్లోకి పల్లి చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే చేసి పెట్టుకున్నాను. దీంట్లో పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అదే మామూలు ఎప్పుడు చేసుకునే రొటీన్గా చేసుకునేదే మగ్గబెట్టుకొని ఇంకా పల్లీలు అయితే వేయించుకొని ఇంకా మిక్సీ పట్టేసుకొని పల్లీల పొడి అది ఇది అంతా కలిపేసి మిక్సీ పట్టేసుకుంటే ఇలాగ అవుతుంది అనమాట చట్నీ. ఇంకా ఇప్పుడైతే మనము పొంగనాల పెన్నంలో అయితే పునుగుల మాదిరి వేసుకుందాము. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కాస్త ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసేసుకొని లో టు ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి స్టవ్, లేదంటే మాడిపోతాయి అన్నమాట ఈ చిన్న చిన్న పునుగులు అన్నమాట. ఇప్పుడైతే పునుగులను అయితే వేసుకుందాము. కలిపెట్టుకున్నాం కదా, ఇలాగా కొంచెం కొంచెం చిన్న చిన్నగా వేసుకోవాలి. పొంగనాల మాదిరి పెద్దగా వేసుకోకూడదు. ఇలా అన్నమాట వేసుకొని దీనిపైన కొన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇలాగా దీనిపైన వేసుకోవాలండి. పునుగుల్ని వేసిన తర్వాత ఇలాగ వేసుకోవాలి. ఇక దానిపైన అయితే కాస్త కొత్తిమీర, ఒక్కొక్క దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకుంటాము. కొత్తిమీర వల్ల వాటిల్లో ఉండే సగం ఉన్న కాడైనా పర్వాలేదు. ఇలా వేసేసుకొని పెట్టేసుకొని లో టు ఫ్లేమ్లో పెట్టేసుకొని కాసేపు అయితే మూత పెట్టేస్తాం. 2 minutes తర్వాత చూద్దాం. ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. తిప్పేసుకుందాం. ఇప్పుడు కాలిపోయింది, అయిపోయింది అన్నమాట. టర్న్ చేసుకుందాం అన్నిటినీ. ఇవైతే టర్న్ అయిపోయాయి. టేస్టీ పునుగులు అయితే రెడీ అన్నమాట. ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేయడమే, మీ పిల్లలకి పెట్టడమే, అంతేనండి. ఇంకాసేపు 1 minute ఇలాగా టర్న్ చేసాం కదా, ఆ పక్క కూడా కాలితే అప్పుడైతే వేడి పునుగులు రెడీ. మీరు కూడా టేస్ట్ చేద్దరు, ఓకేనా? రెండైతే సర్వింగ్ ప్లేట్లో తీసేస్తాను. పిల్లలకి సర్వ్ చేయడం అంతే. పట్టిన ఇంకా అయితే వేసుకున్నాము. ఇలాగన్నమాట. గట్టిగా లేకుండా ఇవి జోరుగా ఉండాలన్నమాట. ఈ పునుగులు అయితే జోరుగా ఉండి ఇలాగా ఉండాలి. మళ్ళీ దీంట్లో ఉల్లిపాయలు వేసేసుకున్నాము. ఆల్రెడీ దాంట్లో కలిపింది కాకుండా పైన అన్నమాట ఇలా వేసుకోవాలి. అప్పట్లో మా పిల్లలకైతే పొంగనాలు, కొంతమంది తినేవాళ్ళు పొంగనాలు పునుగులు లాంటివి, పిల్లలకి ఇష్టం ఉండేవి కాదు. ఇప్పుడైతే అన్నీ తినేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు హాస్టల్లో ఉండి ఆ ఫుడ్ ఏం బాగుండదు కదా. ఇంటి ఫుడ్ని చూసిన తర్వాత వాళ్ళకి ఇంకా బాగా భలే నచ్చాయి, భలేగా తింటున్నారు. లేదంటే అప్పుడు ఇలాంటి పునుగులు మాత్రం తినేవాళ్ళు కాదు. పొంగనాలు పునుగులు
ఇప్పుడైతే వాళ్ళకి చాలా ఇష్టమైపోయాయి. ఎక్కడున్నా అమ్మ నాకు చేసి పెట్టమ్మా అని అడుగుతుంటారు మా పిల్లలైతే. ఇవి కూడా టర్న్ అయిపోయాయి, ఇంకో అవి కూడా అయిపోయాయి. మా బాబు ఒక బాబు ఇంట్లో ఉన్నాడు, వాడి కోసమే ఫస్ట్ ఇవి.